ఫ్రెండ్స్, రేసింగ్లో టీవీఎస్ యొక్క లెగసీ ఏంటో మనందరికీ తెలుసు. బట్ టీవీఎస్ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ బైక్స్ తయారు చేస్తుందని మీలో ఎంతమందికి తెలుసు? ఇదిగోండి, ఇది టీవీఎస్ వాళ్ళ స్పోర్ట్స్ ఎలక్ట్రిక్ బైక్ అనమాట. ఇదంతా ఎలక్ట్రికే. టీవీఎస్ వాళ్ళు ఈ ఎలక్ట్రిక్ బైక్ని పెట్టుకొని రేసింగ్లో కూడా పార్టిసిపేట్ చేశారు. సో ఇది ప్రోటోటైప్ కాదండి, ప్యూర్గా రేస్ నుండి వచ్చిన బైక్. మొత్తం దీనికి స్లీక్ టైర్స్ అనేవి ఉన్నాయి. అండ్ ఫ్రంట్ డిస్క్ చూసుకోవచ్చు ఎంత పెద్దగా ఉందో. బ్రెంబో బ్రేకింగ్ సిస్టమ్ ఈ ఎలక్ట్రిక్ బైక్ అయితే లభిస్తుంది. అండ్ ఫ్రంట్లో ఓల్ ఇన్ సస్పెన్షన్ యూజ్ చేశారు. మొత్తం దీంట్లో టాప్ ఆఫ్ ద లైన్ ఎక్విప్మెంట్ ఉంటుంది, ఎందుకంటే ఇది రేసింగ్కి యూజ్ చేస్తారు కాబట్టి వీలైనంత తక్కువ వెయిట్తో ఈ ఎలక్ట్రిక్ బైక్ని ఫాస్ట్గా వెళ్ళడానికి టీవీఎస్ వాళ్ళైతే దీన్ని తయారు చేస్తారు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, ఇదంతా కార్బన్ ఫైబర్ అన్నమాట. స్ట్రాంగ్గా ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ దానికి తగ్గట్టే ప్రొటెక్షన్ కూడా ఇస్తుంది. అండ్ డిస్ప్లే చూసుకోవచ్చు. సో ఇవన్నీ మనకి అడ్జస్టబుల్ సస్పెన్షన్స్ ఉంటాయి. డిస్ప్లే కూడా మనకి మొత్తం ఎలక్ట్రిక్ డిస్ప్లేనే, దీంట్లో ఎలాంటి ఇంజన్ ఉండదు. ప్యూర్గా మోటార్ పైన ఎలక్ట్రిక్ బైక్ అయితే రన్ అవుతుంది. అండ్ బ్రేక్ లివర్ చూసుకోవచ్చు. అండ్ దీనికి ఎలక్ట్రిక్ బైక్ కాబట్టి క్లచ్ ఉండదు. సో లెఫ్ట్ సైడ్ చూసుకోవచ్చు, ఎలాంటి క్లచ్ లేదు, జస్ట్ ఇక్కడ ఒక హ్యాండిల్ బార్ మాత్రమే ఉంటుంది. అండ్ ఇవి ఫుట్ పెగ్స్ అనమాట. మోటార్ చూసుకోవచ్చు, భారీ మోటార్. యాజ్ ఆఫ్ నో దీని స్పెసిఫికేషన్స్ ఏమీ లేవు, కానీ రేసింగ్ లో పార్టిసిపేట్ చేయాలి, క్విక్ యాక్సలరేషన్ ఉండాలి, అండ్ టాప్ స్పీడ్స్ కొట్టాలంటే భారీ మోటార్ని యూజ్ చేయాలి. ఇది టీవీఎస్ వాళ్ళు తయారు చేసిన మోటార్ అన్నమాట. అండ్ మోటార్ నుండి రేర్ వీల్ కి పవర్ ని వీళ్ళు చైన్ ద్వారా ట్రాన్స్ఫర్ అయితే చేస్తున్నారు. అండ్ ఇది కూడా కార్బన్ ఫైబరే. సో రేర్ లో కూడా చూసుకోవచ్చు, స్లీక్ టైర్స్ ఉన్నాయి. మొత్తంగా ఏరోడైనమిక్ ఎలక్ట్రిక్ బైక్ ని వీళ్ళు డిజైన్ చేశారు. బ్యాటరీ మొత్తం మనకి ఈ కంపార్ట్మెంట్ లో ఉంటుంది. సో టీవీఎస్ వాళ్ళు రేసింగ్ లో కూడా ఎలక్ట్రిక్ బైక్స్ ని యూజ్ చేయడం అనేది మన ఇండియన్స్ ప్రౌడ్ అవ్వాల్సిన విషయం. మరి ఈ ఎలక్ట్రిక్ బైక్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసేయండి.